జగద్ధాత్రి, కేదార్ ఒక రెస్టారెంట్‌లో చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే, అప్పుడే ఒక కపుల్ గొడవ చేస్తూ ఉంటారు. "ఎక్కడయ్యా మీ మేనేజర్ ఎక్కడ?" అని అరవడంతో, "ఏయ్! ఏంటి మీ గోల?" అంటూ మేనేజర్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. "సూప్‌లో బొద్దింక పడింది. ఎలా తింటారు? మీ హోటల్‌లో ఏంటి ఇంత ఘోరంగానా ఉండేది?" అని ఆ కపుల్ ఆ మేనేజర్‌ని నిలదీస్తూ ఉంటే, అప్పుడు ఆ మేనేజర్ బొద్దింకను తీసి కింద పడేసి, దానిని షూ కాలుతో నలిపి పడేసి, "ఇప్పుడు బొద్దింక లేదు, ఏమీ లేదు. నోరు మూసుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదా? గొడవ చేయకుండా నోరు మూసుకొని వెళ్ళిపోండి" అని రివర్స్‌లో వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. కనీసం సారీ కూడా చెప్పకుండా, ఇలాంటి పొరపాట్లు ఎప్పటికీ చేయనని ఏమాత్రం చెప్పకుండా అతను బెదిరిస్తూ ఉంటాడు. ధాత్రికి చాలా కోపం వస్తుంది. "నిన్ను" అంటూ ధాత్రి చాలా కోపంగా వస్తూ ఉంటే, "ధాత్రి ఆగు ధాత్రి" అని కేదార్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా, వెంటనే ధాత్రి ఆ మేనేజర్ దగ్గరికి వచ్చి చెంప పగలగొడుతుంది. దాంతో అందరూ ధాత్రిని చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు. "ఏంటి బొద్దింక లేదు, ఏమీ లేదని చెప్తున్నావు కదా! సరే ఈ సూప్‌ని నువ్వే తాగు, నేను నీకు తాగిస్తాను" అని వాడి మెడ పట్టుకొని ధాత్రి ఆ సూప్‌ని చేత్తో పట్టుకొని బలవంతంగా తాగించబోతూ ఉంటే, వెంటనే అతడు తాగకుండా ఛీ! ఛీ! అంటూ దానిని విసిరి కింద పడేస్తాడు. ఒకతను దూరంగా నిలబడి ఉంటే అతని కాలుపై ఈ సూపంతా కూడా పడిపోతుంది. ఆ కాలుపై పోవడంతో కాలికి వేసుకున్న చెప్పును తీసేసి అతను అక్కడి నుంచి కాలి అడుగు వేలిముద్రలు వేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత ధాత్రి, కేదార్ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే అతడి కాలి వేలిముద్రల్ని చూసి గమనిస్తూ ఉంటుంది. కేదార్, "ఒక్కసారి ఈ అడుగు వేలిముద్రల్ని చూడు" అని చూపిస్తూ ఉండడంతో, "ఏమైంది ధాత్రి" అని కేదార్ అడుగుతూ ఉంటాడు. "హీరోయిన్ చనిపోయిన దగ్గరికి కూడా వెళ్ళాను కదా! అక్కడ కూడా ఇలా 6 వేళ్లున్న అడుగు ముద్రను నేను చూశాను. ఇక్కడ కూడా సేమ్ అదే ముద్ర, రైట్ లెగ్‌కి 6 వేలు ముద్రలున్న అడుగు కేదార్ ఇది. అంటే హీరోయిన్‌ని చంపినవాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు" అని ధాత్రి చెప్తూ వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్‌ని ఓపెన్ చేసి చూపించమని అడుగుతూ ఉంటే అతను చూపిస్తూ ఉంటాడు.